మాచర్ల నియోజకవర్గం 202 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసం ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో A1 గా పిన్నెల్లిని చేర్చామని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన నిందితులపైన 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. పిన్నెల్లితో పాటు నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజ్లను జిల్లా ఎన్నికల అధికారులు అందజేసినట్లు తెలిపారు. రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ విత్ ద పోలీస్, అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. 20th మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1, అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, and we will the police is doing all efforts to arrest him. Initially election commission had asked it to give initial report within 2 days. Report ninna icharu, so we are sending it to commission. Ee roju pampistunamu. Inka because 2 days lo koddiga kashtam untadi kabatti, so it will take some more time to finalize the whole thing. So election commission ee roju em order iftadi sit meeda we will wait, and then we will give further direction. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి వద్ద ఆయన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి వద్ద కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు వెళ్లిపోయారు. పిన్నెల్లి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. నిందితులను ఏ సమయంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, పిన్నెల్లికి సంబంధించి పోలీసుల గాలింపు కొనసాగుతోందా? ఆయన పైన ఏ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్కు పారిపోయినట్లుగా సమాచారం అందుతోంది. వచ్చినటువంటి సమాచారం మేరకు తెలంగాణలో ఆయన కారు వదిలిపెట్టి పారిపోగా ఆ కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. కారులో కూడా ఆయన ఫోన్ కూడా వదిలిపెట్టి, అంటే ఈ హైదరాబాద్లో ఆయన కారులో ఫోన్ కూడా వదిలిపెట్టిపోయినట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఈ సంగారెడ్డి జిల్లా కంది వద్ద సిసిఎస్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని డ్రైవర్ను. ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే పిన్నెల్లితో పాటు అతని సోదరులు కూడా పరారీలో ఉన్నారు. అతని మీద ఈ ఎక్కడైతే కనుక ఈ ఈవీఎంలు ధ్వంసం అయితేనేవి, తర్వాత ఆ పోలింగ్ స్టేషన్లో విధ్వంసం సృష్టించడము, అట్లా ఓటర్లను భయప్రాంతంలో గురి చేయడము, అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా దుర్భాషలాడము, వీటన్నిటి మీద కూడాను ఈసీ సీరియస్ కావడం జరిగింది. ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాదాపు 10 కేసులు నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120B వీటితో పాటు ఆర్పీ యాక్ట్ 131, 133 ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. వీటిని పరిశీలిస్తే కనుక ఐపీసీ సెక్షన్లు 147, 427, 353, 452 ఈ సెక్షన్ల కింద చూస్తే కనుక వీటిలో కొన్ని సెక్షన్లు 2 సంవత్సరాలు పైబడి, తర్వాత ఒక సెక్షన్ 7 సంవత్సరాలు పైబడి అతనికి శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అంటే ఈ సెక్షన్లను బట్టి చూస్తే కనుక ఈ ఎవిడెన్స్ కూడా బలంగా ఉంది అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది.
సీసీ కెమెరాలు అంటే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లోనే ఆయన విజువల్స్ దొరికినాయి. ఈ నేపథ్యంలో అవి అఫిషియల్ విజువల్స్ కాబట్టి ఈ విధిలో ఉన్నటువంటి ఎవరైతే కనుక పోలీస్ అధికారులు అయితేనేమి పోలింగ్ ఆఫీసరు వీరు ఇచ్చేటువంటి ఎవిడెన్స్ వీటి ఆధారంగా ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా కూడా డిస్క్వాలిఫై అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు తీర్పును బట్టి ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం అతని కోసం గాలింపు జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషను ఈ విషయంలో చాలా సీరియస్ అయింది అని చెప్పేసి CEO ముఖేష్ కుమార్ మీనా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఈయన పోలింగ్ బూత్లోకి వచ్చి అక్కడ విధ్వంసాలు సృష్టించడం వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయి. ఈ నేపథ్యంలో అతని కోసం గాలింపు చేస్తున్నారు. పలు టీములు ఆయన కోసం వెతుకుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన హైదరాబాదులో తలదాచుకున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో హైదరాబాదులో పలు సోదాలు చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా ఆయన అదుపులో తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. అయితే విజయ్ చంద్ర మనం చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి కూడా ఆయనతో పాటే ఉన్నారా? పోలీసుల అదుపులో ఉన్నటువంటి డ్రైవర్ నుంచి ఏమన్నా ప్రాథమిక సమాచారాన్ని సేకరించారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ముందుగానే పరారీ అయినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అతనికి కూడా గన్మెన్లు ఉంటే అతని గన్మెన్లను వదిలిపెట్టేసి గన్మెన్ల కన్నుగప్పి కూడా పరారైపోయాడని చెప్పేసి తెలుస్తోంది. గన్మెన్లను సిట్టు బృందం విచారణ చేసింది ఇది ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం మీద. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము పోలీసులకు అందలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోతున్నటువంటి కారు పోలీసులు ట్రేస్ చేశారు. ఆ కారును పట్టుకోవడం జరిగింది. డ్రైవర్ను అదుపులోనికి తీసుకోవడం జరిగింది తెలంగాణలో. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ పోలీసులు తనను వెంటాడుతూ ఉన్నారు, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారం అందిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ను కారును వదిలేసి ఆయన పరారీలోకి వెళ్ళాడు. ఆయన హైదరాబాదులో తలదాచుకున్నట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్టు వద్ద కూడా హైదరాబాద్లో ఎయిర్పోర్టు వద్ద కూడా అతన్ని కోసమని చెప్పేసి పోలీసు బృందాలు కాపు కాచుకొని ఉన్నాయి. అతను ఎక్కడ దొరికినా కూడా ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఈ విషయంలో చాలా సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఎక్కడ దొరికినా కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.